ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం మీ అందరికీ కూడా వార ఫలాల్లోకి స్వాగతం చెప్తూ, ముఖ్యంగా జ్యోతిష్య ఫలితాలన్నీ కూడా సూచక శాస్త్రం అని గుర్తుంచుకోండి. కొన్ని విషయాల్లో యుద్ధ వాతావరణం, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక స్థితి, ఇవన్నిటినీ కలుపుకొని మనం చెప్పేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అలాగే నేను మంచి మాటలే చెప్తా తప్ప అనవసరమైనటువంటి మాటలు చెప్పాను. 7 నిమిషాలు సొత్తి ఉంది, 3 నిమిషాలు మ్యాటర్ ఉంది అనే విషయం కన్నా ఆ 3 నిమిషాల మ్యాటర్లోనే మీకు పనికొచ్చే సమాచారం చాలా ఉంటుంది. దాన్ని స్వీకరించి మీరు మంచి అనుకూలవంతమైన శుభయోగాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ముందుగా మేషరాశి వారికి మే నెలలో 2వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? మనము ఈ 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలోనే మనం ఈ వార ఫలితాలు చెప్తున్నాం. అంటే 8th to 15th వరకు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మేషరాశి వారికి ఈ వారంలో చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, అనేకమైనటువంటి శుభయోగాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు జరుపుకునే అవకాశం. చాలామంది ఏళ్ళనాడు శని ప్రభావము ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, మీరేమో ఇలా చెప్తారు, ఉద్యోగంలో అభివృద్ధి అంటారు, ప్రమోషన్ అంటారు, ఇంక్రిమెంట్ అంటారు, అది ఎలా సాధ్యమవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఏలినాడు శని 7.5 సంవత్సరాలు ఉంటే, మరి వార ఫలితాల్లో కూడా శని ప్రభావమే ఉంటే భుక్తి, అలాగే మనకున్నటువంటి క్రియా పనులు, వాటి వల్ల ఫలితాలు, మిగతా గ్రహాల యొక్క ప్రభావం మొదలు పెడతామా? 9 గ్రహాల సంచారాన్ని బట్టి మన ఫలితాలు చెప్పాలి. అంటే ఈ వారంలో మీకు కుజుడు మరియు రాహు ఇతర గ్రహాల యొక్క శుభయోగత్వంతో అనుకూలవంతమైనటువంటి ఆనందయోగాన్ని, ముఖ్యంగా రవిగ్రహ బలం వల్ల మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి వ్యాపారాలు ఉంటాయి. మనకి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కానీ ఇతరత్రా వాళ్ళకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆనందకరమైన సంపద ఉంటుంది, వివాహము, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, ముఖ్యంగా నటీనటులకి గొప్ప అవకాశాలు అందుకోగలిగేటువంటి శుభయోగం కనబడుతోంది. కొన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈ యుద్ధ వాతావరణ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనమేమి మన పైన దండయాత్ర వ్యక్తులకి నాయన అయ్యా అనేటువంటి మాటలు ఏం లేవు. దెబ్బ కొట్టే ప్రయత్నం ఉంటుంది. అటువంటి ప్రయత్నంలో కొన్ని ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత నష్టం వచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. దాన్ని మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. ఆపరేషన్ చేయాలంటే చర్మం కట్ చేయాలి. ఆ చర్మం కట్ చేస్తే లోపల ఉన్నటువంటి దుష్టమైనటువంటి స్థితిని మనం బయట తీస్తాం. ఆ దుష్టమైనటువంటి మాంసమో ఇంకైనా రోగమో దాన్ని తీసి బయటపడేసి మళ్ళీ కుట్లు వేసుకుంటాం. అంత మాత్రాన చర్మం నొప్పి లేకుండదుగా. అలాంటిదే మన దేశం యొక్క సౌభ్రాతృత్వానికి కాపాడుకోవడానికి మనం కొంతమందిని ఇబ్బంది పడక తప్పదు అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ధనకనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది, ఆనందకర సంపద ఉంటుంది, ఉద్యోగాల అభివృద్ధి ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహయోగము, ధనలాభము, ఇలాంటివన్నీ కూడా బలంగా కనబడుతున్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కళాకారుల, క్రీడాకారులకి విదేశాలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు, విద్యార్థులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలంగా ఉండబోతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉండడం, రైతన్నలకి పంట లాభాలు. కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కొంత ఇబ్బంది పెడుతున్నా, కొన్ని ప్రాంతాలలో, అంటే చాలా ప్రాంతాల్లో అనుకూలవంతమైన సేద్యము, దానివల్ల వచ్చినటువంటి పంట లాభము, పూలు పలుకుల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం లాంటివి కూడా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద శుభయోగాలు కలగాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మే నెల 2వ వారం
8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చాలా మంచి శుభయోగాలు, ఆకస్మిక ధన వృత్తి ఉద్యోగాదుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్య లాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. చట్ట వ్యతిరేకమైన వాటిలో కాకుండా చట్టబద్ధమైన వాటిల్లో మీరు పెట్టుబడి పెట్టి లాభాలు పొందుకోండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా లాభదాయకమైన స్థితి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉన్న వారికి ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం, ఉద్యోగ ప్రయత్నంలో సఫలమయ్యేటువంటి శుభమైన వారు. తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ఉద్యోగ ప్రయత్న లాభం ఉంటుంది. వివాహ సంబంధ విషయంలో కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వివాహ యోగ్యత, సంతానం కోసం ఎదురుతున్న వారికి చక్కటి సంతాన శుభవార్త వినే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, అలాగే ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకి ముఖ్యంగా విదేశాలు కూడా పేరు ప్రతిష్టలు, స్వదేశాల్లో కూడా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, వివాహాది నిశ్చయితాంబులాదులు, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని పొందుకుంటారు. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగమే కనబడుతోంది. ధన కనుక వస్తువాహన ప్రాప్తి కూడా ఉంటుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. రుణ విమోచనం అవడం, రోగనాశనం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయాలు, తీర్థయాత్ర సేవన, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా బలంగా కనబడుతోంది. అలాగే కుటుంబ తగాదాల నుంచి విముక్తులే అవకాశాలు, ఆనందకరమైన కుటుంబ సఖ్యత పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెరువు లాభాలు, రైతన్నలకు కూడా పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా శుభప్రదంగా ఉండబోతున్నాయి. వ్యాపారంలో వృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ధనధాన్య వృద్ధిని పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. కాదనుకున్నటువంటి పనులు కూడా సుసాధ్యమయ్యేటువంటి అవకాశం, గొప్ప గొప్ప వారితో పరిచయాలు మీకు లాభాన్ని కలిగించే అవకాశం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఈ వారంలో పూర్తి చేసుకోవడం, తప్పకుండా మీకు ఆకస్మిక ధనం కానీ లేదా కోర్టులో ఉన్నటువంటి వివాదాల సమస్యపోయి ధన ప్రాప్తి కానీ, ఆస్తులు కానీ మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతోంది. సో విద్యార్థులకి పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమే రాయబోతున్న పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం బలంగా ఉంటుంది. మంచి శుభయోగాల పరంపర కొనసాగేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టమయ ఆనంద జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి మే నెల 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఒక మంచి వ్యాపారం కోసం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నానండి, బాగుంటుందా అని అడిగితే పర్వాలేదు, కానీ కొద్దిగా పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటే వ్యాపారపరమైనటువంటి శుభయోగాలు. ఏదేమైనా ఈ వారంలో మీకు కొద్దిగా సామాన్య ఫలితాలు ఉన్నాయి. పెద్దల సూచన, సలహాలు లేకుండా టకటక హడావుడిగా ఉద్యోగానికి రిజైన్ చేస్తాను, నన్ను వాళ్ళు తీసేయడం ఏంటి, నేనే తీసేసుకుంటాను, నేను రాజీనామా చేస్తాను, తొందరపాటుతనం వద్దు. తొందరపాటుతనం లేకుండా జాగ్రత్తగా అవతల వాళ్ళు ఏదన్నా కాస్త దులిపేసుకొని పోగలిగితే పర్వాలేదు, లేకపోతే కాస్త ఇబ్బంది పడే అవకాశం. సామాన్య ఫలితాలు కదా, దూకుడు వ్యవహారం తగ్గించుకుంటే మంచిది. అమ్మ నాన్న ఏదో అన్నారు, నేను సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను, నాకు మార్కులు తక్కువ వచ్చాయి, నేను ఏడు చేస్తాను, ఇంకేదో చేసుకుంటాను. అరే, గెలవడానికి రహదారి ఉంది మనకి. ఓడిపోయినటువంటి బాధ కన్నా గెలవగలిగే సత్తా ఉందన్న విషయాన్ని గుర్తించండి. తద్వారా మీకు విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఎన్నిసార్లు విదేశాలకు వెళ్దాం, నేను వీసా పెట్టుకున్నానండి, నాకు ఎక్కడ కూడా అవ్వట్లేదు, ప్రతిసారి నన్ను ఫెయిల్ చేస్తున్నారు. అది వారి యొక్క వివేకం. ఆ క్షణంలో మనకున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆ గంటలో వాళ్ళు మరి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వీసా గురించి సరిగ్గా సమాధానం చెప్పలేదో, బాడీ లాంగ్వేజ్ వాళ్ళు నచ్చకపోవడము, ఏదైనా కారణం కావచ్చు. కాబట్టి దాని గురించి నిరుత్సాహపడితే ఎట్లా? ఆ దేశం కాకపోతే ఇంకొక దేశం కాకపోతే మన దేశమే బ్రహ్మాండమైనటువంటి ఉన్నత విద్యాభివృద్ధి కొరకు ప్రయత్నం చేయవచ్చు. అలా ఉండాలి తప్ప దూకుడుగా వ్యవహరిస్తూ మానసిక కృంగిపోయే ప్రయత్నాన్ని చేయకండి. విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీ యోగం కూడా ఉంది. రైతన్నలు కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్య దళాలతో ఏదో మోసపోయే అవకాశం, కానీ పంట లాభం బాగా ఉంది, పంట దిగుబడి బాగా ఉంటుంది, చేతికి అందిస్తుంది పంట కూడా. కానీ మధ్య దళాల మధ్య కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరే సరైన ధర నిర్ణయించుకొని జాగ్రత్తగా మీ పంటను అమ్ముకోగలిగితే లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, వాటిల్లో జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి శుభయోగాలు అంటే కలిసి వచ్చే అవకాశాలు. జ్యోతిష పండితులకైతే మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. కానీ నిర్దిష్టమైనటువంటి ప్రమాణంతో మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే లాభంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాభివృద్ధి ఉంది, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది,
కాస్త ప్రెషర్ ఉంటుంది, ఉద్యోగంలో ప్రెషర్ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పక్కవాడు లంచం తీసుకోమన్నాడని చెప్పేసి మీరు అందులోకి దూరకండి, మీరు ప్రమాదంలో పడే అవకాశం. అటువంటి వాటికి దూరంగా ఉంటే శ్రేయస్కరం, ఆనందకరమైనటువంటి ఉద్యోగ లాభం. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన జీవనం, ఆస్తి పంపకాల లాభాలు, చర్చలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వివాదాలు కూడా సమస్య పరిష్కారమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాకపోతే పెద్దల అంగీకారంతోనే మీ సమస్య, కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. తప్పకుండా అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వము, ఆనందయోగం. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి నుంచి. కాదే కృత్రిమ సంతానం కన్నా సహజ సత్సంతానం మీకు అనుకూలవంతంగా ఉంటుంది. ఆ విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాదుల్లో కానీ, వ్యాపారంలో కానీ లాభాలు, అన్ని రకాల వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము. వ్యాపార వృద్ధి కూడా పొందుకోవచ్చు. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పాడి పరిశ్రమ పౌరులు లాభాలు పొందుకోవచ్చును. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వారం మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి కాబట్టి రామనామస్మరణ ఎక్కువ చేయండి. మన దేశం యొక్క యుద్ధంలో ఒకవేళ ఈ యొక్క పిశాచగ్రస్తమైనటువంటి మన శత్రు దేశాలు మనం యుద్ధం చేస్తున్నప్పుడు మన సైనికులకి, మన ప్రభుత్వానికి మనము వెన్నుదన్నుగా ఉండే ప్రయత్నం చేయాలంటే రామనామస్మరణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు జపించి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మన భారతదేశ సైనిక శక్తి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి చోట విజయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి ఆనందమయ శుభజీవనాన్ని ఈ వారం ప్రతి వారం కూడా పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి మే 2వ వారంలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి భోక్తలుగా మారబోతున్నారు. అంటే అనేక రకాల లంచాలని కడుపులో వేసుకునేటువంటి ప్రభోక్తలుగా మారబోతున్నారు. జాగ్రత్త. ఎందుకంటే బుద్ధి చాంచల్యము, అనవసరమైనటువంటి విషయాలకి లోబడడం, దానివల్ల ప్రమాదం, ఉద్యోగ నష్టాన్ని పొందుకుంటారు. ప్రైవేట్ సెక్టార్లో కూడా తగుదనమ్మా అని చెప్పేసి బెటర్ ప్యాకేజ్ కోసం రాజీనామా చేస్తాను, నన్ను సీనియర్ ఇలా అన్నాడు, అందరి ముందు నన్ను అవమానం చేశాడు అనుకున్న వ్యక్తులు కూడా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. తొందరపడటం ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్య సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వాహనం మీద జాగ్రత్తగా వెళ్ళండి. మద్యపానం చేశారా, మీరు ప్రమాదంలో పడినట్టే. ఎట్టి పరిస్థితుల్లో మద్యపాన సేవన చేసి ప్రయాణం చేయడం మీకు ప్రమాదం. మీ యొక్క క్యాబ్ డ్రైవర్ కానీ, బస్సు డ్రైవర్ కానీ మద్యపాన చేసినట్టయితే మీరు తప్పకుండా వాడిని కిందికి దింపి తన్ని తగలేయండి. అది జాగ్రత్త. లేదా మీరు 50 మందో 30 మందో ప్రయాణంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులు పక్కవాడి మీద చూసి ఆధారపడి పరీక్ష రాస్తారు. రాసేదే బెటర్మెంటు, రాసేదే సప్లిమెంటరు, లేదా రాసేదే ఇంక ఇంప్రూవ్మెంటు. దాంట్లో కూడా పక్కోడు దాన్ని చూసి రాస్తా అంటే మీకు పరీక్షల్లో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రద్ధ లేకపోవడం, మీ మీద మీకు నమ్మకం లేకపోవడం వల్ల ఇతరుల మీద ఆధారపడతారు. అది నష్టాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు సమయ పాలన, మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి. తప్పకుండా మంచి పర్సెంటేజ్ వస్తుంది. వివాదాలు చుట్టుముట్టే అవకాశం, అయిన వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతారు. ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి, పై అధికారుల ఒత్తిడి, కళాకారుల, క్రీడాకారులకు అవమానాలు, సినిమా రంగంలో ఇబ్బందులు, దర్శక నిర్మాతలకి నష్టాలు, రాజకీయ నాయకులకి పదవీచ్యుతులయ్యేటువంటి అవకాశం, పార్టీ నుంచి మరో పార్టీకి మారడం మీకు ప్రమాదము. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన ఎక్కువగా ఉంది. కాస్త పశు వైద్యులని సంప్రదించి మీ యొక్క పశువులని, పక్షులని చూయించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. వారికి కూడా ఈ ఉష్ణతాపం వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాస్త వాటిని కూడా జాగ్రత్తగా ఉంచే ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్యవంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇక మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కూడా ఒక్కొక్క వ్యాపారంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మీకు నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి వ్యాపారాన్ని చేస్తున్న వారు పెద్దవాళ్ళ మాటలు వింటూ అనుభవాన్ని స్వీకరించి జాగ్రత్తగా వ్యాపారాన్ని ముందుకు నడిపించండి. మీ యొక్క భాగస్వామి మీదనే వ్యాపారం వదిలిపెట్టి మీరు ఏదో నడిచిపోతుంది అనుకుంటే మాత్రం కష్టం. అందులో చేసే ఉద్యోగస్తులు అందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయండి. వృత్తిరీత్యా జాగ్రత్త తీసుకోవాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా జాగ్రత్తగా ఉండండి. జ్యోతిష్య పండితులకి అవమానము. ఇదే చర్చ మనం అప్పుడెప్పుడో చెప్పాము. మేము పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, దానివల్ల మనకి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుంది, ఈ దరిద్రపు దేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడే చెప్పాము. నేను అప్పుడు చెప్పిన విషయాన్ని ఏప్రిల్ 11వ తేదీ వరకే దీని ప్రభావం ఉంటుందని కూడా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. దానివల్లనే కాదు కదా, చాలా విషయాలు ప్రతి సంవత్సరం కూడా షష్టగ్రహ కూటమి లేకుండా కూడా జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నా నాకు అర్థం కాలేదు. కాబట్టి షష్టగ్రహ కూటమి వల్ల ఇవన్నీ వచ్చాయని చెప్పడం సమంజసం కాదు. ఆ యొక్క రోజున ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం చేత అలా జరిగి ఉంది అన్న విషయాన్ని గుర్తించండి. దానివల్ల మనకేమి
ప్రకృతి ప్రకోపానికి గురయ్యే అవకాశం లేదు. ఎస్, మన యొక్క శత్రు దేశాలు మనల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాయి, అవి ఇబ్బంది పడుతూనే ఉంటాయి. అంటే వాటికి ఎటా సమాధానం చెప్పాలి తెలుసు, ప్రపంచంలో మన ఉనికిని కాపాడుకునే విషయం తెలుసు. దాని గురించి మన పొలాలు అమ్ముకోవడం తక్కువ రేటు, మన ఇళ్ళు అమ్ముకోవడం తక్కువ రేటు, అన్ని అమ్మేసుకుందాం, ఇలాంటి అభూత కల్పనలతో భయానికి లోబడేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. ఏమీ అవ్వదు. బ్రహ్మాండమైనటువంటి సుస్థిరమైనటువంటి భారతదేశ ఉన్నతి ఉంటుంది. దానికి జపం చేయండి చాలు. ఇక మనం రోజువారీ చెప్పుకునే వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. కాస్త మనం ఈ వారంలో జాగ్రత్తగా ఉంటే అనుకూలవంతమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో విద్యలో రాణింపు, విదేశాలు వెళ్లే నిమిత్తమే ప్రయత్నం చేయవచ్చు. విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో మంచి రాణింపు పొందుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైన శుభయోగాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి ఈ వారంలో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అందులో మీరు పెట్టుబడులు పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండండి. జల విహారాలకు అసలు వెళ్ళకండి, అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్త. ఈ వారం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం, రామనామ స్తోత్ర పారాయణం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశం తెలియజేసుకుంటూ ప్రతి వారం మీకు అదృష్టయోగంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి స్వామి? మే 2వ వారంలో ఏమైనా ఆర్థిక పరిస్థితి లాభపడే అవకాశం ఉందా? ఇప్పటికే అష్టమశని అని చెప్పి భయపెడుతున్నారు. అఫ్ కోర్స్ అది నిజంగానే కనపడుతోంది. అష్టమశని ప్రభావం కొంత, శుక్రుడి యొక్క ప్రభావం కొంత, రాహు యొక్క ప్రభావం కొంత మీకు కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం, చెప్పుడు మాటలు వినడం, పనికిరాని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడడం, చుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, పనికి మాలినటువంటి హాస్య సంభాషణ నష్టాన్ని కలిగించడం, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడడం నష్టం. కుటుంబ సభ్యులని నువ్వెంత అన్నటువంటి భావనతో తొలనాడడం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం కనబడుతుంది. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి నష్టాలు పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము తీవ్ర నష్టాన్ని కలిగించవచ్చును. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో లాటరీలకి, జూదానికి మీరు డబ్బులు కేటాయించకండి. ప్రమాదంలో పడే సూచనలకు కనబడుతుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు కూడా ఇబ్బందులు. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా మోసపోవడం, సైబర్ అరెస్ట్ అని చెప్పగానే మీరు కొన్ని లక్షల రూపాయలని పోగొట్టుకుంటున్నారు. ఓటీపీలు వాళ్ళకి వీళ్ళకి చెప్పి నష్టాన్ని పొందుకుంటున్నారు. ఈ మధ్య వాళ్ళే ఫోన్ చేస్తారు, మేము పలానా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీరు ఓటీపీ ఎవరితో షేర్ చేసుకోమని అంటారు. మీకు పర్సనల్ లోన్ అంటాడు, పర్సనల్ లోన్ రాగానే మీకు ఓటీపీ చెప్పండి వచ్చిందంటాడు. అనేక రకాల మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారికి మీరు ఎట్టి పరిస్థితుల్లో ముందడుగు వేయకండి. ఓటీపీలు ఎవరికి చెప్పకండి. సైబర్ అరెస్ట్ అనేవి లేవు. ఎట్టి పరిస్థితుల్లో సైబర్ అరెస్ట్ చేయడానికి అవకాశం, అధికారం ప్రధానమంత్రికి కూడా లేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మళ్ళీ సైబర్ అరెస్ట్ చేసే అవకాశం లేదు. మన డిఐజీలు కానీ ఎవరు కూడా మనల్ని అలాంటి అరెస్ట్ చేయరు. అది సాధ్యం కాదు. అలాంటిది అబద్ధము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి మాధ్యమాల్లో చెప్తున్నా మీరు వినే ప్రయత్నం చేయరు, నష్టపోతూనే ఉంటారు. ఈ వారంలో అటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. మనం ప్రతిరోజు చెప్పుకునే వ్యాపారాల విషయంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం, రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం, వస్త్ర గిడ్డంగులలో ప్రమాదం జరిగే అవకాశం కనబడుతుంది. అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. జల విహారాల్లో ప్రమాదం జరిగే అవకాశం, వృత్తి ఉద్యోగాల నష్టం, మీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం బెంచ్ మీదకి రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రయాణాలు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. మీకు తొంటి భాగంలో ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. అతివేగం ప్రమాదాన్ని కలిగిస్తుంది. మధ్యరాత్రి ప్రయాణ నష్టాన్ని కలిగిస్తాయి. మధ్యరాత్రి భోజనం, మధ్యరాత్రి మద్యపానం, తెల్లవారుజామున చికెన్, మటన్ భోజనాలు, ఇతరత్రా భోజనాలు మీకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మీకు లేనిపోని కొత్త రోగాలు సృష్టిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త. నష్టము, కష్టము, అనుకోనటువంటి దుస్సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బాబు ఏంది ఇంత నెగిటివ్ చెప్తారనుకోకండి. వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబ పరంగా, తల్లిదండ్రులతో అనవసర ప్రేమ కలాపాల్లో విద్యా నష్టాన్ని పొందుకోవడం, మరకలతో చేసేటువంటి మీ ప్రయాణాలు, మీ స్నేహాలు, మీ ప్రేమ వ్యవహారాలు మేము నష్టం చేస్తారు. సనాతన ధర్మానికి వ్యతిరేకున్న వ్యక్తులు మిమ్మల్ని ఒక్కళ్ళు కాదు 10 మంది అనుభవించే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు జాగ్రత్త. వాళ్ళకి తల్లి, తండ్రి, అన్న, వదిన, వాయు వరుసలు లేవు. అటువంటి వాళ్ళతో స్నేహం మనకి పనికిరాదు, నష్టాన్ని కలిగిస్తుంది. పదే చెప్తాను, నేను నాకు మొహమాటమే లేదు. నా సనాతన ధర్మమే నాకు ముఖ్యమైనది. కాబట్టి మీకు నేను పదే చెప్తున్నాను. అటువంటి వాళ్ళతో మీరు దూరంగా ఉండండి, లేదా నష్టాన్ని పొందిన అవకాశం, విద్యా నష్టం, జీవన నష్టాన్ని పొందుకోవడం, ధన నష్టాన్ని పొందుకోవడం, ఉనికిని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. కన్న తల్లిదండ్రులు కంట నీరు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. విద్యా విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరిపూర్ణటువంటి ఉన్నత స్థాయికి చేరుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు తప్ప మీకు లేనిటువంటి విషయాలు జాగ్రత్తగా, అంటే అనవసర విషయాలకు వెళ్ళకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ వారంలో కష్టము, నష్టము, అనారోగ్యము, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఇన్ని రకాల ఇబ్బందులు, వ్యాపార పరంగా నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అనవసర వ్యక్తులతో కష్ట నష్టాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవద్దు. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తొందరపాటు ఇలా మంచివి కావాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వారం ప్రతి వారం మీరు భగవంతుని ఆరాధనతోనే భగవద్గీత పారాయణం చేస్తూ లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.
కన్యా రాశి వారికి మే 2వ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. అదృష్టవంతులు, చాలా చాలా మంచి అదృష్టవంతులు. విద్యార్థులకి టాప్ లెవెల్ విజయం సాధించే అవకాశం. ముఖ్యంగా గత పరీక్షల్లో పర్సెంటేజ్ తగ్గిన వారికి, రీకౌంటింగ్ కానీ రీకరెక్షన్ కానీ పెట్టిన వారికి తప్పకుండా మీరు ఊహించినటువంటి మార్కులు ఎక్కువగా పొందుకునే అవకాశం కనపడుతుంది. ఈ రాశి వారికి విద్యా సంపన్నత, బెటర్ ర్యాంక్ రావడం, ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా పాస్ అవడానికి అవకాశం ఉంది. అటువంటి శుభమైన విద్యా పరిపూర్ణ సిద్ధి పొందుకుంటారు. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు, మనం రోజువారీ చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపారంలో కూడా శుభప్రదమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సానుకూలత, సహాయ సహకారాలు మీకు విదేశానాన్ని, వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, ఆస్తి పంపకాలని కలిగించే అవకాశం. మాతాపితృల సౌఖ్యం కూడా అద్భుతంగా ఉంది. మాతాపితృ సమదైవం నైవేదైవం పితృమర్చేది. అటువంటి స్థితి. తల్లిదండ్రులు పూజించండి. ఏ రాశి వారైనా సరే దేవుడి కన్నా ముందు పూజించాల్సి తల్లిదండ్రుల్ని. ఆ తల్లిదండ్రులు పూజించడం మీకు శ్రేయస్కరం. అలాగే భార్యను గౌరవించండి. భార్యని ప్రేమించడం కాదు, భార్యను గౌరవించండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే మనము ఆడపిల్లని ఎప్పుడైతే మనం గౌరవం చూస్తామో మనంట సిరుల పంట ఉంటుంది. ఇది మాత్రమే నిజం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఈ వారంలో మీకు ఆరోగ్యం, ఆనందం, సౌఖ్యము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల స్థిరత్వము, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు, మంచి ఉద్యోగ ప్రాప్తి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ కల్పన, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వ్యక్తులకి వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, తప్పకుండా వీసా అనుకూలత, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం. అదేమిటండి ఇందాక రుణ విమోచనం అంటే ₹2 వడ్డీ కట్టేవాడికి బ్యాంకు లోన్ ద్వారా వచ్చినటువంటి ₹1 ఇంట్రెస్ట్తో ఈ ₹2 ఇంట్రెస్ట్ దరిద్రం తొలగిపోతుంది. అలా రుణ విమోచనాన్ని పొందుకోవడం, అనవసర బంధాన్ని తెంచుకోవడం, అనవసర ప్రేమ కలాపాల నుంచి మీకై మీరు బయటికి రావడం, అది మంచి ప్రయోజనం. ఏమో దరిద్ర వ్యక్తులతో ప్రేమ అనవసరంగా నా టైం వేస్ట్ అయిపోయింది, నా విద్య నాశనం అయింది, ఏమో ఇటువంటి దరిద్రాన్ని వదులుకోవాలన్నటువంటి భావనతో మీకై మీరు బయట రావడం, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు కదా, ఆ సెల్ఫ్ రియలైజేషన్తో మీరు బయటకు వచ్చేస్తారు. తల్లిదండ్రులే గొప్ప అనేటువంటి భావనతో బయటికి రావడం, మీరు మంచి విజయాన్ని సాధించినట్టే. తప్పకుండా మీకు ఆర్థికంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి, దర్శకులకి, నిర్మాతలకి, చిత్రం విడుదల చేయబోయే సమయంలో కానీ, చిత్ర నిర్మాణ ప్రారంభం కానీ అద్భుతమైన విజయాన్ని సాధించుకోవచ్చు. తప్పకుండా మీకు అనుకుంటుంది. కళాకారుల, క్రీడాకారులకి విదేశాలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రైతులకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, ఆరోగ్య లాభం, రుణ విమోచనం, ప్రశాంతత, ఇలా అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి శుభమైన వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రశాంతతకి మారుపే అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర. ముఖ్యంగా ఈ వారంలో విద్యార్థులకి చెప్పనలవి కానటువంటి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. మీరు రాసినటువంటి ఎంసెట్ పరీక్షలు కానీ, ఇతర పరీక్షలు కానీ, వెంట రిజల్ట్ వచ్చినా, లేదా ఇంకేదైనా సిఏ పరీక్షలు కానీ, ఏదైనా సరే ఆ పరీక్షల్లో మీకు పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం. పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్ లాంటి పరీక్షలు కూడా సంపూర్ణ విజయం సాధించవచ్చు. వీసా సంబంధమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీకు వీసా సౌలభ్యం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వారికి వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. గ్రీన్ కార్డ్, పిఆర్ కూడా పొందుకునే అవకాశాలు, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు కానీ, స్వదేశంలో తప్పకుండా ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, అనుకున్న చోటుకు ఉద్యోగంలో బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచమిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఇలా అనేక రకాల ఉద్యోగ ప్రయత్న లాభాలు విద్యా పరిపూర్ణత కూడా బలంగా ఉంటుంది. ఆత్మీయుల కలియిక, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహాది నిశ్చయ తాంబూలాదు లాభాలు పొందుకోవడం, శుభవార్త వినడం, విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారంలో కూడా అన్ని రకాల వ్యాపారాల్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క చోట మీకు అద్భుత విజయాన్ని భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, రోగనాశనం, రుణమోచనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, అలాగే రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు అద్భుత విజయాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. ధనానికి లోటు లేదు, గౌరవానికి లోటు లేదు, ప్రశాంతతకి లోటు లేదు, సంపూర్ణమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.
వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి చాలు. ఈ వారంలో మీకు మంచి ఫలితాలు ఉన్నాయి, కానీ ఆచితూచి వ్యవహరించే ప్రయత్నం చేయాలి. తగుదునమ్మా అని చెప్పేసి పక్కవాడి విషయంలో జోక్యం చేసుకోకూడదు. పక్కవాళ్ళు టెంపర్మెంట్ ఎక్కువ చెప్పేసి మీరు ఆ టెంపర్మెంట్ కి సమానంగా మీరు గొడవలకి దిగకూడదు. గ్రామసింహాలు అరుస్తుంటాయి అనుకోవాలి అంతవరకు, అంతే. దాంతోపాటు మనం అరవం కదా. అలాంటి స్థిత ప్రజ్ఞత కనుక మీకుంటే విజయం మీ ముంగిట నిలబడుతుంది. లాటరీలు జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే లాభాలు పొందుకోవచ్చు. అలాగే రోజువారీ చెప్పేటువంటి వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క భాగస్వామి ఎవరు, వ్యాపార భాగస్వామిదే మొత్తం వదిలేసి ఇక నాకు బాగుంటుంది అనుకోవడం కష్టం, నష్టాన్ని పొందుకుంటారు. కానీ మీరు కూడా వారితో కలిసి ఏమి జరుగుతోంది, వ్యవస్థలో ఏమిటి, నష్టం ఏమిటి, కష్టం ఏమిటి, లాభం ఏమిటి, లెక్కపత్రాలు తెలుసుకొని, ఒకవేళ సరైనటువంటి భాష అర్థం కాకపోతే మళ్ళీ మీ యొక్క అగ్రిమెంట్స్ ని, అంటే మీరు ఇద్దరి మధ్యలో ఒప్పంద పత్రాలని సరైనటువంటి తెలుగు భాషలో, తేట తెలుగు భాషలో చెప్పారు కదా, దేశ భాషలందు తెలుగు లెస్. తెలుగు కంటే మించినటువంటి భాష లేదు ప్రపంచంలో. అటువంటి తెలుగు భాషలు మీరు మీ యొక్క ఒప్పంద పత్రాలు రాసుకొని శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వేరే భాష నేను తప్పుగా మాట్లాడలేదు, తెలుగు భాష గొప్పది అని మాత్రమే చెప్తున్నాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అటువంటి ఒప్పంద పత్రాలు రాసుకోవడం వల్ల మీకు ప్రశాంతత ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, వ్యాపార లాభం ఉంటుంది, భాగస్వామితో అనుకూలంగా ఉండే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకు కూడా సానుకూల శుభయోగాలు. ఈ పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో ఏమైనా రాస్తున్న వారు సమయ పాలన, ఏకాగ్రత లాంటివి మీరు కనుక మీ యొక్క మదిలో ఉన్నట్టయితే తప్పకుండా మీకు అనుకూలమైన విద్యా పరిపూర్ణత ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కూడా కాస్త శ్రమ పడితే మంచి పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులు, క్రీడాకారులకి విదేశాల్లో కన్నా స్వదేశంలోనే పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభవంతమైన స్థితి చెప్పవచ్చు. రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు, కానీ నియోజకవర్గ ప్రజలతో మమేకమవ్వండి, తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే సినిమా రంగంలో కూడా నిర్మాతలు సినిమాని విడుదల చేయగలిగి తప్పదు అనుకుంటే విడుదల చేయండి. ఒకవేళ సినీ నిర్మాతలు సినిమా ప్రారంభించాలనుకున్నా, విడుదల చేయాలనుకున్నా లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకుంటే తప్పక మీకు చిత్ర నిర్మాణ సంబంధ విషయాల్లో విజయం చేకూరే అవకాశం. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు, శ్రమాధిక్యత వల్ల లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జ్యోతిష పండితులు కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాల్ని మాత్రమే చెప్పండి, అనవసరపు విషయాల్ని చెప్పకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది కనుక భగవత్ చింతన వల్ల శుభయోగాన్ని పొందుకోవచ్చు. భగవద్గీత పారాయణ, నచ్చిన అధ్యాయాన్ని తప్పకుండా ఈ వారం మొత్తం చదవండి. గణపతి ఆరాధన మీకు శ్రేష్టంగా చెప్పబడుతుంది. ప్రతిరోజు గణపతిని ఆరాధన చేయండి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టలక్ష్మీ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? శుభమే. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలిగే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కుటుంబ వ్యక్తులతో అనుకూలత, అనుబంధాన్ని పొందుకోవడం, కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. కుటుంబ సౌఖ్యం, మంచి మనస్తత్వం, ప్రశాంతత, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం. రాజకీయ నాయకులు ముఖ్యంగా చాలా మంచి వారంగా చెప్పవచ్చు. ఎక్కడున్నా సరే మీకు మంచి పేరు ప్రతిష్టలు, ప్రతిపక్షం వారు కానీ మిత్రపక్షాల వారు కానీ మిమ్మల్ని కీర్తించగలిగే అవకాశం. ఒక మంచి నాయకుడిగా మిమ్మల్ని కీర్తిస్తారు, అటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. ఎక్కడ స్వామి యుద్ధ వాతావరణం ఉంటే మీరు ఏదో చెప్తుంటారు మాకు, అరే ఉక్రెయిన్ లో మనుషులు బతకట్లేరా, రష్యాలో మనుషులు బతకట్లేరా, అర్థం కాలే. ప్రతినిత్యము జరుగుతున్నటువంటి దాడుల వల్ల మన యొక్క శత్రు దేశాలలో వ్యక్తులు బతకడం లేదా? శ్రమని, ఓర్పుతో మనం విజయాన్ని పొందుకునేంత ప్రయత్నం చేస్తే తప్పకుండా మనకి అనుకూలత ఉంటుంది. తప్ప ఏ దేశంలో యుద్ధం జరుగుతుందని చెప్పేసి మనం ఖాళీ కూర్చునేందుకు? యుద్ధానికి మనం కూడా ఏమైనా చేయగలిగితే తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని చేయండి, లాభాన్ని పొందుకోండి. తారక రామ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జపం చేయండి. మన దేశం ఉన్నత విజయాన్ని పొందుకునే అవకాశం. ఏదేమైనా ఈ వారంలో మీకు సువర్ణ, వజ్ర ఆభరణ, వివాహాది, నిశ్చయ తాంబూలాదులు కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ, ఆస్తి పంపకాలు కానీ, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కానీ పొందుకోగలిగే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం అనుకూలంగా ఉండబోతోంది. దర్శక నిర్మాతలకి, నటినట్లకు గొప్ప అవకాశాలు అందుకుంటారు. ప్రతి వ్యాపారం కూడా అనుకూలమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను లాభాలు పొందుకోవచ్చు. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల విజయం ఖాయం. రోగనాశనం, రుణ విమోచన, సోషల్ మీడియా, శాటిలైట్, డెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా
మహిళలు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, రైతులందరికీ మంచి పంట లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చక్కటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, గౌరవం, ఆనందాన్ని పొందుకునే అవకాశం, అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం చేసుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశం, వృత్తి ఉద్యోగాదులు మంచి లాభాలు, విదేశాలకు కూడా స్థిరత్వాన్ని పొందుకునే శుభయోగం, వీసా సౌలభ్యం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త పెద్దవాళ్ల సూచనలు, సలహాలు తప్పక పాటించండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పర్వాలేదు. లాటరీలు, జూదం మీకు ప్రమాదం, అటువైపు వెళ్ళకండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ రొయ్యలు, చేపల చెల్లో వ్యాపారం బాగా. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వివాదాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ అనవసరమైన వ్యక్తులతో పరిహాసపు సంభాషణ మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. కోర్టు సమస్యల్ని కొద్దిగా మీ నోటి దురుస్తనం వల్ల సమస్యను జటిలం చేసుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. సామరస్యపూర్వక ధోరణి మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. పెద్దల మాట వినండి, కాస్త ప్రశాంతంగా మాట్లాడండి, ఆలోచన విధానాన్ని. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్ గా అవ్వడానికి భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవాల్సిందే. లలిత సహస్రనామ పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం, భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాలు పొందుకుంటారు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి, మీ పరీక్షలు మీరు రాయండి, అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుంది, కానీ తొందరపాటుతనంతో మీరు నష్టాలు పొందుకునే అవకాశాలని, తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈవెంట్ మే వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో పర్వాలేదు, మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మత్స్యకారులకు మంచి లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాదుల లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారంలో కూడా అనుకూలంగా ఫలితాలు. గొప్పగా లేదు కానీ పర్వాలేదు, మీ వ్యాపార వృద్ధి ఉంటుంది. బట్ ఎక్స్పెక్టేషన్ ₹100 అంటే మీకు కనీసం ₹10 లాభాలు పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మంచి గౌరవం, ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. కాస్త పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి. భాగస్వామితో, జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోండి. అలసత్వము, బద్ధకము, పోస్ట్ పోన్ మెంటాలిటీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. సోషల్ మీడియా, శాట్ జర్నలిస్ట్ వారికి కూడా పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉన్నాయి. కాస్త భగవత్ కృపా కటాక్షాలు పొందుకోవడానికి భగవంతుని ఆరాధన చేస్తే మీరు అనుకున్నటువంటి సామాన్య ఫలితాలు అనుకూలంగా మారు. చెడ్డవారితో స్నేహం దూరంగా ఉండాలి. జుగుప్సాగరణ ఫోటోలు షేర్ చేసుకోకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకపోవడం మంచిది. రాత్రి ప్రయాణాలు కాస్త మానుకోవడం, తెల్లవారుజామున ప్రయాణం చేయండి, లాభాలు పొందుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఏదేమైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా కాస్త జాగ్రత్తలు పాటిస్తూ, పెద్దవాళ్ల మాట వింటూ, వెనక ముందు ఆలోచించుకుంటూ జాగ్రత్తలు పాటిస్తూ భగవత్ కృపా కటాక్షాలు పొందుకొని భగవంతుని ఆరాధన చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి మే 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అదృష్టవంతులేనండి. చాలా మంది ఏలినాడు గురించి చెప్పే ఉంటారు, పాపం కంగారు పడాల్సిన అవసరం లేదు. శుభయోగాన్ని వాక్చాతుర్యంతో మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. మాటలతోనే చాలా చక్కటి ఔదార్యంతో అందరినీ ఆకట్టుకోగలగడం, వ్యాపారపరమైన వృద్ధి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవడం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజర్ వారికి, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకు కూడా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందయోగం, వివాహాది నిశ్చయితాంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం, శుభవార్తలు వినడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి శుభయోగాలు కనపడతాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ధనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. స్వదేశంలో కూడా కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి అనుకూలత, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థి కూడా స్వదేశంలో మంచి విద్యా సంపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించగలిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, స్పష్టమైనటువంటి కార్యసిద్ధి,
ఒక మంచి పని మీద అవగాహన, 10 మందిలో గౌరవాన్ని పొందుకునేటువంటి స్థాయి కూడా కనపడుతోంది. విదేశాల్లో వృత్తి ఉద్యోగంలో వ్యాపారం అనుకూలత, విదేశాల నూతన గృహయోగం, స్వదేశాల నూతన గృహయోగం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టం. ఈవెంట్ మీద వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. ఇంతకుముందే లంచగొండిగా పట్టుబడి మీరు ఉద్యోగం పోగొట్టుకున్న వారికి మీ తప్పు లేదన్నటువంటి విషయాన్ని తెలుసుకొని తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే అవకాశం, వృత్తిలో కూడా మంచి అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, జీవిత భాగస్వామితో ఆనంద యోగం, పరిపూర్ణమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేసులు ఒకటి అవ్వడం కూడా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగం. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, కొత్త రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధను విముక్తి వెళ్ళడానికి బ్యాంకు నుంచి లోన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనం, ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆచితూచి వ్యవహరించాల్సిందే. నెగిటివ్ ఫలితాలు లేవు. ఈ యొక్క ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి భగవత్ కృపా కటాక్షం కావాలి, తల్లిదండ్రుల ఆశీర్వచనం కావాలి, సోదరులతో, సోదరీమణులతో అనుబంధాన్ని పెంచుకోవాలి, పిల్లలతో ప్రేమాప్యాయతలు పంచుకోవాలి. తద్వారా మీకు ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, కుటుంబ పరంగాను ప్రశాంతతను, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీరు గోశాలకు వెళ్ళి గోశాలలో గోసేవ చేసుకుంటే కూడా మీకు చాలా మంచిదండోయ్. ఈ వారం మొత్తం కూడా అటువంటి ప్రయోజనాన్ని మీకు అవకాశం ఉంటే పొందుకోండి. అది ప్రయోజనం, ఆనందాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార పరంగా రోజు మనం చెప్పుకునే వ్యాపార పరంగా అనుకూలతమైన వ్యాపార లాభాలు, ప్రతి వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చును. 50%, 100 రూపాయల లాభం అనుకుంటే 50 రూపాయలు చేరుకోవచ్చు. లాటరీలు చూద్దాం మీకు నష్టమే. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టవచ్చు. విద్యార్థులు తప్పకుండా మీరు పరీక్షల్లో పాస్ అవుతారు. బట్ బెటర్ ర్యాంక్ రావాలంటే ఇంకొద్దిగా కష్టపడే ప్రయత్నం చేస్తే బెటర్ ర్యాంక్ కూడా వస్తుంది. పెద్దల మాట వినండి. అనవసర ప్రేమ కలాపాలు వెళ్ళకండి, సమయం వృధా. ప్రేమ కలాపాలంటేనే జీవిత నాశనము. అసలు ఈ తీవ్రవాదులు ఎలా మారుతున్నారంటే దీనివల్లనే. నేను ప్రేమించి 10 నెలలు ప్రేమించి 10 ప్రేమించకపోయేసరికి వాడు తీవ్రవాదిగా మారిపోతున్నాడు. తీవ్రవాదులు అంటే మనకి వచ్చి దేశం మీద యుద్ధం చేసే వాళ్ళు కాదండి. మన సొంత ఊళ్ళో ఉండి ఆడపిల్లలని కామరూపంతో చూసినటువంటి వ్యక్తులందరూ కూడా తీవ్రవాదులే. కానీ మనం ఆడపిల్లలు అట్రాక్షన్, ఇన్ఫాక్చునేషన్స్ కూడా వెళ్తున్నారు. ఎందుకంటే సినిమాల ప్రభావం. నువ్వు 10వ తరగతికే కడుపు తెచ్చుకొని క్లాస్ రూమ్ లోకి వచ్చేయచ్చు. తల్లిదండ్రులు ఎగ్గొట్టి మీరు రైలు పట్టాల మీద పరిగెడుతూ పాలమ్ముకొని బతికేయచ్చు. ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం అని చెప్పి భేదాలు లేకుండా మనం యుద్ధం చేయొచ్చు. కానీ జీవితాన్ని నాకించుకోవచ్చు. మధ్యలో పదం మారితే బాగుండదు కాబట్టి వాడలేదు అంతే. అటువంటి వాటికి దూరంగా ఉండండి. మనం ఏమిటి, మన విద్యుత్ ధర్మం ఏంటి, మన ఆచార వ్యవహారం ఏమిటి, మన కుటుంబ గౌరవం ఎలా మనం డెవలప్ చేసుకోవాలి. కుటుంబ గౌరవాన్ని డెవలప్ చేసుకునేవాడు దేశ గౌరవం నిలబెడతాడండి. గొప్ప చెప్తారు సినిమాలలో. కుటుంబ గౌరవాన్ని కాపాడలేని వాడు దేశ గౌరవాన్ని కాపాడతాడు. తల్లి మీద ప్రేమ అయిన వాడు భరతమాత మీద ప్రేమ ఉంటుందా? ఇదెక్కడ చోద్యం. మీరు ఇక్కడికి వస్తేనేమో ఇదంపల్లి, అక్కడ పోతేనేమో ఆరంపల్లి అన్నట్టే ఉంది అది. కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ వ్యక్తితో ఉన్నారో, ఏ మీ యొక్క ధర్మం ఉందో ఆ ధర్మాన్ని పాటించాలి. అంతవరకే. స్వధర్మే నిధనం యాంతి. ప్రతి ఇంటికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని తప్పకుండా పాడు. ఇప్పుడు నాన్ వెజ్ తినే అందరికీ కూడా అన్ని రకాల మాంసాహారాలు ఇష్టం ఉండవు. ఒకే ధర్మంలో, ఒకే కులంలో, ఒకే మతంలో పుట్టిన వాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఒకే తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళకి ఒకే రకమైన ఫుడ్ టేస్ట్ సరిపోయినప్పుడు తల్లిదండ్రులకి తన పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షించే వారికి ఇష్టమైన రీతిగా ప్రవర్తిస్తే ఒప్పుకుంటారా? దీని మాత్రం సినిమాలో చూపించారు. తల్లిదండ్రుల మనోవేదన గురించి ఏ డైరెక్టర్ చూపించాడు, ఏ నిర్మాత దాని డబ్బులు ఖర్చు పెట్టాడు. తల్లిదండ్రుల మనోవేదన చూస్తే పిల్లలు మారుతారు కదా. కానీ నువ్వు ప్రతిరోజు పొద్దున్న లేవగానే నువ్వు వాణెంబడి లేచిపో, వీణెంబడి లేచిపో, నువ్వు పబ్లో కూర్చో, నువ్వు దమ్ము కొట్టు, నువ్వు మందు కొట్టు అనేది చూపిస్తున్నావు తప్ప మరి మంచిది ఎక్కడ చూపిస్తున్నావు అర్థం కాదు నాకు కూడా. తీద్దాం, మేమే ఒక మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేస్తాం. ఎవరు కొనకపోయినా అటువంటి సినిమాలు తీసి మేము కూడా ప్రజల్లో 10 మందిలో అయినా సరే కనీసం మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం మేము కూడా చేస్తాం. సరే, ఏదేమైనా ప్రస్తాంశం పక్కదారి పెడుతోంది. కొద్దిగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది కదా. పిల్లలు అయ్యో నా చెల్లెళ్ళే కదా, నా పిల్లలే కదా, దారి తప్పుతున్న భావన అంతే తప్ప నాకు ఎవరికి శత్రుత్వం లేదండి. అందుకంట నీ ధర్మంలోనే నువ్వు ఉండే ప్రయత్నం, అది నీకు శ్రేయస్కరం, ఆనందం కలిగిస్తుంది. ప్రస్తాంశంలో ఈ రాశి వారికి ధనం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంది. కానీ చెప్పుడు మాట వినే అవకాశం ఉంది. అటువంటి మాట వినకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాట్ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంది. కాకపోతే వెనుక ముందు ఆలోచించి అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. కళాకారులకి, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో కూడా అప్రమత్తంగా ఉండండి. గొప్ప వారితో స్నేహం చేసే ప్రయత్నం చేయండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి. లాభాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి సినిమా రంగంలో కూడా
మంచి లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కొంతవరకు ప్రయోజనాన్ని పొందిన అవకాశం, కాకపోతే నియోజకవర్గాల్లో తిరిగితే మీకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. తద్వారా మీకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. పెద్దల మాట వినండి, తప్పకుండా అనుకుంటుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకుండా పరీక్షలు రాయండి, విజయం ప్రాప్తించే అవకాశం, బెటర్ ర్యాంక్. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళలకు కూడా లాభదాయకత. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంది, ఆన్ సైట్ అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేటువంటి ప్రయత్నంలో అనుకూలత, వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవడం. కానీ కొత్త గృహాన్ని కొనాలనుకున్న వారు సెకండ్ హ్యాండ్ గృహాన్ని, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, జాగ్రత్త. తల్లి ఆరోగ్యం గురించి కాస్త దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తే మీకు మంచిది. ఈ బెంచ్ ఉద్యోగం కోసం ప్రైవేట్ లో మారాలంటే కొద్దిగా శ్రమ పడాలి. జన్మ జాతకాన్ని ఒకసారి సరిచూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. ఏదైనా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ కూడా మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లె వారికి కూడా లాభదాయకమైన స్థితిగా చెప్పబడుతుంది. రైతులకు కూడా పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ప్రశాంతత, ఆనందమయ, సుఖజీవనం, ధనదాన్ని వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.